అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. సాయిశ్వర్ అలాగే మాధురి రాథోడ్ వీళ్ళ ఇష్యూ గత కొన్ని రోజుల నుంచి కూడా నడవడం మనం చూస్తాం. మేబీ అది వాళ్ళ పర్సనల్ కావచ్చు, కాకపోతే అది సోషల్ మీడియాలోకి రావడం, వాళ్ళు కూడా పలు ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఈ మొత్తం ఫోక్ ఇండస్ట్రీని ఈ ఇష్యూ కాస్త ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సందర్భాలు చూస్తాం. అయితే ఇప్పుడు ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఆ ఇంటర్వ్యూలో తనదే తప్పు అన్నట్టుగా, తను తప్పు ఒప్పుకున్నట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఈ ఇష్యూని ఒకసారి ఎలా చూస్తామనేది ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీళ్ళ ఇష్యూ గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో అయితే మాధురి రాథోడ్ పైన మొదట్లో చాలా నెగిటివిటీ రావడం, ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె కొద్దిగా మద్దతు కూడా పెరిగింది. సో ఇప్పుడు ఈశ్వర్ సాయి బయటకు వచ్చి రియాక్ట్ అవుతున్నాడు. ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాడు, తను ఏం చెప్తున్నాడు, తన తప్పు లేదు, మాధురి రాథోడ్ తప్పు లేదు, నాదే తప్పు అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ తను చేస్తే తప్పు? యాక్చువల్గా మీరు తన తప్పు ఒప్పుకున్నట్టుగా లేదు అక్కడ. మీరు క్వశ్చన్ లో ఈశ్వర్ సాయి తన తప్పు ఒప్పుకోలేదు. తన తప్పు లేదు, అనవసరంగా మాధురి మీద నా భార్య వచ్చేసి అబాండాలు వేసింది, తనతో నాకు ఎమోషనల్ బాండ్ వల్ల తన రూమ్ యూజ్ చేసుకున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. షూట్ ఇమీడియట్గా అయిపోతే ఇంకోటి, ఇంతకుముందు ఒక వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈయన రూమ్ని ఈయన అసిస్టెంట్ వాడుకుంటున్నాడు. అంత అసిస్టెంట్ని అంత చనువుగా చూసే రోజులు ఉన్నాయి. పోనీ త్వరగా రబ్బా టైం అవుతుంది అని అంటే, ఈ షూట్ ఉన్నాడు ముందు ఆడ వెళ్ళాక కదా అసిస్టెంట్ ఇది అవుతాడు. సరే అది ఉందని పక్క రూమ్ వెళ్ళి ఉపయోగించుకుంటారు. అది ఎలా ఉపయోగించుకుంటారు? పక్క రూమ్ ఉన్న వాష్రూమ్ ఎలా ఉపయోగించుకుంటారు? ఎంత క్లోజ్ ఉన్నా కానీ వాష్రూమ్ ఉపయోగించుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా, అడగడానికే ముందు. సరే, ఇప్పుడు పక్క రూమ్కి వెళ్ళినప్పుడు కొంచెం బాడీ షర్టు టీ షర్ట్ వేసుకొని ఊరు ఉపయోగించుకొని ఓన్లీ టవల్తోనే బయటకు వచ్చి ఉన్నాడుగా ఆయన. ఆ రోజు మనం చూసిన దాంట్లో పైపెచ్చు ఆవిడొచ్చి ఎంతసేపు మాధురిని దూషిస్తుంది, మాధురిని నిందిస్తుంది, ఈయనేం మాట్లాడలేదు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఈయన అప్పుడే చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చేస్తున్నావు, తన తప్పేం లేదు ఇక్కడ, ఎందుకు మాట్లాడలేదు ఈయన అంటే. జనాలు ఎలా అయిపోయిందంటే, మొన్న నైట్ ఏ కర్రీ తిన్నామంటే గుర్తులేదు కదా, గుర్తుండదు కదా. 2 రోజులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇది ఒక రకమైన పబ్లిసిటీయే, హ్యాపీయే. తర్వాత మళ్ళీ ఇలా మాట్లాడేస్తే అయ్యో ఇలా జరిగిపోయిందంటే అయిపోయింది కదా. ఆ కాన్సెప్టే కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంతేగాని అక్కడ ఎందుకు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, జరిగిపోయిన ఇప్పుడు 2 రోజులు అయింది అది జరిగి, ఒక 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, వెంటనే ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది ఇంకా ట్రోల్ అవుతుంది, ఇంకా ఎలా అవుతున్నారు. సో దీన్ని మనం ఏదో చెప్పాలి, ఏదో డైవర్ట్ చేయాలి. ఓన్లీ ఎలా చెప్పినా మరి కొద్దిమంది మనలాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటాం కదా. వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు మనకు అనవసరం. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏదో 1,00,000 ఉండొచ్చు. పైగా మీరు క్వశ్చన్లో ఫోక్ ఇండస్ట్రీకి ఇబ్బంది ఏం కాదు. ఫోక్ అంటే వీళ్ళిద్దరే ఉన్నారా? కాదు కదా. అంటే వీళ్ళ వల్ల ఫోక్ ఇండస్ట్రీ పైన కొద్దిగా ఏం లేదండి, అదేం ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హీరోకో హీరోయిన్కో ఏదో అఫేర్ ఉంది, వాళ్ళు గొడవ పడ్డారు, విడిపోయారు, అంతమంది ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుందా? ఏం కాదు. అంటే వీళ్ళు మనుగడ కాపాడుకోవడం కోసం, వీళ్ళకున్న పేరు అలాగే క్యారీ అవడం కోసం ఒక రకమైన, ఇప్పుడు శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఎలా మాట్లాడేదండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడేది. మొత్తం ఒకసారి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడింది, ఏదో తెలియ కనీసం అయిపోయింది, దయచేసి వదిలేయండి, నాకు కుటుంబం ఉంది. ముందు గుర్తులేదా కుటుంబం ఉందని? ముందు గుర్తులేదా ఆ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారని? అంటే ఆ క్షణంలో అది జరుగుతూ ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆ కళ్ళ ముందు కొన్ని రకాల అధికార దర్పము, మనీ దర్పము ఏదో ఉన్నప్పుడు ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మీద ఏదో ఉంది, వాళ్ళ ఫోక్ సాంగ్ కూడా బాగా చేశారు అనే విమర్శల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్ యూజ్ చేసుకున్నాను కానీ డోర్ కూడా వేయలేదు. పైగా భార్య వెళ్ళేసరికి మాధురి గెటప్ కూడా ఎలా ఉందట, అది కూడా వైరల్ అయింది కదా. మరి అట్లా ఎందుకు ఉంటుంది ఆమె? ఎవరైనా ఫ్రెండ్ వచ్చాడంటే అంతెందుకండి, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తేనే ఒక మేల్గా ఎవరైనా, మనం షర్ట్ లేదనుకోండి వెంటనే షర్ట్ మీద టవల్ ఏదో కప్పుకొని చెప్పండి అంట, కొత్త వాళ్ళు కనిపిస్తేనే. అవునా? లేదంటే ఎవరైనా గదిలోకి వచ్చారు అంటే
ఆంతరంగిక విషయాలు వేరే ఉంటాయి, ఉమ్, 4 గోడల మధ్య ఉండేవి. అది అలా ఉండకుండా ఓపెన్ గా అంత ఫ్రీగా ఉండి ఆవిడ వచ్చి నానా రాద్ధాంతం చేసి ఆవిడకి ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ అప్డేట్ లేకపోతే అంత పకడ్బందీగా వీడియో పట్టుకొని వచ్చి ఆవిడతో పాటు మరి 2 మనుషులు వచ్చి వాళ్ళందరినీ చూపించి ఎందుకు చేసింది ఆవిడ? ఆవిడకి ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎన్నిసార్లు వీళ్ళిద్దరిని రెడీ హ్యాండ్ గా పట్టుకోవాలనుకుంది? పైగా ఇతను ఏమైనా అమాయకుడా భర్త? ఇతను ఒక్క మాట అనట్లే, ఆ అమ్మాయిని ఎందుకు అంటుంది? సరే వాళ్ళ ఆవిడ అలాంటి ఆవిడని తెలిసి కూడా ఈ మళ్ళీ బాత్రూమ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చింది వాడుకోవడానికి ఈ మాధురి అనే ఆవిడ? ఇవన్నీ ఆన్సర్ లేని క్వశ్చన్స్ వస్తాయి. మనము ఎవడు దీనికి లాయర్ అవ్వక్కర్లే, పోలీస్ అవ్వక్కర్లే, ఉమ్, 4 తెలుగు సినిమాలు చూస్తే చాలు. అంటే ఇలాంటి అభిప్రాయం జనాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక బిస్కెట్ వేద్దాం, ప్రైవేట్ అవుతారు, లేకపోతే లేదు. రాజకీయ నాయకులు అంతే కదా. ఉమ్, బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎయిర్పోర్ట్ ని ఒక్క సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వనివ్వను, కావాలంటే మీకు ఇచ్చిన కూడా తిరిగి ఒక సెంటు భూమి కూడా వెనక్కి ఇప్పించే ప్రయత్నం చేస్తానని మనం చేసుకుంటున్నా అన్నాడు ఆయన 19 ఎన్నికల ముందు. అవునా? ఉమ్, ఇప్పుడు మొన్న ఏమంటాడు, నా వల్లే ఎయిర్పోర్ట్ కట్టాము. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే పిచ్చోళ్ళు ఉన్నారు, గొర్రెలు ఉన్నారు, వీళ్ళు మనం ఏం చేసినా బిస్కెట్ వేస్తే పడి ఉంటారు అనే సెన్స్ కదా ఆయనకి. అంటే చూసే వాళ్ళకి, ఫాలో అయ్యే వాళ్ళకి, ఒరే మీరు ఎంత ఎరిపప్పలరా, అందుకు నేను ఏం మాట్లాడినా మీరు జేజేలు కొడతారా అనే సెన్స్ లో కదా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈయన కూడా అదే సెన్స్ లో మాట్లాడుతున్నాడు. అంటే నేనే మేధావిని, నేను ఏది చెప్పినా గొర్రెలు వింటాయి, నేను ఏం చెప్పినా ఫాలోవర్స్ పడిచేస్తారు అనే సెన్స్ లోనే ఉన్నవాడు ఇలాంటివన్నీ మాట్లాడతాడు. ఓకే. అలా మాట్లాడిన కాముగా ఊరి వదిలేస్తే అక్కడికి అది అయిపోయింది. వారం రోజుల తర్వాత మళ్ళీ పెట్టే ఉద్దేశం ఏంటి? ఇది ఒక ఫ్రీ పబ్లిసిటీ. మీరు నేను అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నాం, ఉమ్, అవసరం లేదు. ప్రతి ఒక్క ఇంకోటండి, ఆయన తప్పు చేశాడు లేదా భార్యని అన్యాయం చేశాడు, ఇవన్నీ మనకు అనవసరం. కాసేపు డీప్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కడు దొంగే. దొరికితే దొరకనంత వరకు అందరూ దొరలే, అందరూ పోటుగాళ్ళే. అలాగే నేనే మంచివారిని శుద్ధభాష నేను అనట్లే, చెప్తున్నాను. సో అక్కడ దొరికినప్పుడు అక్కడ మౌనంగా ఉన్నాడు కదా, ఉమ్, అయిపోయింది అక్కడికి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ స్పష్టంగా కనబడినప్పుడు కొన్నాళ్ళకి మర్చిపోతారా, ఏదో లేరా వాళ్ళ ఫ్యామిలీ గొడవలు లేరా, ఏ మనవాడికి ఏదో అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, వాళ్ళ ఆవిడకి నచ్చలేదేమో. జనరల్గా మేలు ఫ్రెండ్స్ క్లోజ్ అంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ మేలు ఫిమేలు మేము స్వచ్ఛమైన స్నేహితులం అంటే ఎవరు యాక్సెప్ట్ చేయదు ఈ సొసైటీ, ఉమ్, ఇప్పుడున్న సొసైటీ కదా. కాబట్టి కొన్నాళ్ళకి మర్చిపోతాడని వదిలేయాలి. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఉద్దేశం ఏంటి? ఎందుకు అంటే మరలా ఏదో నేను చేయలేదని చెప్పే ప్రయత్నమా, లేదంటే మరొకసారి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని ప్రయత్నమా? నాకు సోషల్ మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈ రకమైన స్టంట్స్ కూడా చేస్తుంటారని నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని చూస్తే. ఎందుకంటే ఆవిడ వచ్చి హడావుడి చేసి ఎంతసేపు ఆడిన అమ్మాయినే అంటుంది కానీ ఈయనేం అనట్లే. తప్పు కదా. ఒకవైపే మాట్లాడటము, నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలన్నప్పుడు ఆ ఇద్దరిని కలిపి వాయించాలి. ఒకవైపు ఎందుకు మాట్లాడతావు? లేకపోతే ఈయనే చెప్పి పంపించాడా పబ్లిసిటీ కోసం? ఎవరికి తెలుసు. కాబట్టి ఇవన్నీ నాకు తెలిసి పబ్లిసిటీ స్టంట్లో భాగం అని నాకు అనిపిస్తుంటుంది. నేనైతే అదే అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.